Good afternoon, students. Welcome to the online class of AVN Perar College. Today, I am going to start the 5th unit of the evolution. See, the first topic of the last unit is isolation. Isolation. Last unit lo first topic is isolation. Isolation అంటే అనేటువంటి చూస్తే ఫస్ట్ డిపెండింగ్ అపాన్ ఫిజికల్ కెమికల్ అండ్ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ different species of plants and animals live in different areas of the world. That is called as isolation. Depending upon physical, chemical and geological conditions or factors, different living organisms like plants and animals, they live in different places of the world. అంటే ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, ఇవి ఈ ఫిజికల్, కెమికల్ అలాగే జియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ వల్ల డిఫరెంట్ ప్లేసెస్లో అవి సర్వే అవుతూ ఉంటాయి. సో అలాగా ఆ డిఫరెంట్ ప్లేసెస్లో సర్వే అవ్వడాన్ని ఐసోలేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇప్పుడు చూడండి, మన ఇండియాలో చూస్తుంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి యానిమల్ స్పీషీస్ ఉంటాయి. అలాగే అదే యానిమల్ స్పీషీస్ వేరే కాంటినెంట్లో కూడా ఉంటాయి, వేరే కంట్రీస్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రో స్పీషీస్ చూసాం అనుకోండి, క్రోస్ కాకులు. మన ఇండియాలో ఉండేటువంటి క్రోస్ వేరు, అలాగే శ్రీలంకలో ఉండేటువంటి క్రోస్ వేరు. ఇండియాలో కూడా క్రోస్ ఉన్నాయి, అలాగే శ్రీలంకలో కూడా ఉన్నాయి. ఇక్కడ శ్రీలంక నుంచి ఇండియాకి అవి రాలేవి, ఎందుకంటే మధ్యలో సీ ఉంది, అవి సెపరేట్ అయిపోయినాయి అక్కడ. అలాగే మయన్మార్లో కూడా క్రోస్ ఉన్నాయి, అలాగే పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. ఇలాగా ఒకే స్పీషీస్ చెందినటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిఫరెంట్ ఏరియాస్లో అవి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. సో అలాగా ఆ సెపరేషన్ ఏదైతే ఉందో దాన్నే ఐసోలేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక్కడ. సో హియర్ ది టర్మ్ ఐసోలేషన్ మీన్స్ సెపరేషన్. ఐసోలేషన్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే సెపరేషన్. ఐసోలేషన్ మీనింగ్ ఏంటంటే పర్టికులర్గా చెప్పాలంటే సెపరేట్ అయిపోవడం. సో ఇక్కడ దిస్ ప్రివెంటింగ్ ఇంటర్బ్రీడింగ్ ఆల్సో known as isolation. Sometimes the animals, they are separated from the interbreeding, or isolation preventing the interbreeding. Animals అనేటువంటివి ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేయకుండా సెపరేట్ అయిపోవడానికి కూడా ఐసోలేషన్లోకి పిలవచ్చు మనం. ఇక్కడ ఈ ఐసోలేషన్ అనేటువంటిది చూస్తే మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి దీనిలో. ఐసోలేషన్ అండ్ ఇంటర్బ్రీడింగ్. ఇక్కడ ఐసోలేషన్ వల్ల ఏంటంటే ఇంటర్బ్రీడింగ్ అనేటువంటిది కొన్నిసార్లు జరగదు యానిమల్స్ మధ్య. ఇప్పుడు ఒకే స్పీషీస్ చెందినటువంటి యానిమల్స్ ఒక ప్లేస్లో ఉన్నాయి, ఈ ప్లేస్లో ఉన్నటువంటి స్పీషీస్ కొన్ని వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాయి. వాటికి వీటికి మధ్య ఇంటర్బ్రీడింగ్ అనేటువంటిది అక్కడ స్టాప్ అయిపోయింది. అలా స్టాప్ అయిపోవడం వల్ల ఏంటంటే దానివల్ల అవి ఒక న్యూ స్పీషీస్ కింద ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే డిఫరెంట్ స్పీషీస్ మధ్య ఇంటర్బ్రీడింగ్ అనేటువంటి జరగట్లేదు, ఇప్పుడు ఆ స్పీషీస్లో ఉన్నటువంటి యానిమల్స్ మధ్య అన్నింటిలో కూడా ఒకే క్వాలిటీస్ ఉంటాయి. ఇక్కడ వేరే న్యూ స్పీషీస్ వేరే ప్లేస్లో ఉన్నటువంటి న్యూ హైబ్రిడ్ వెరైటీస్ మధ్య ఇక్కడ ఉన్నటువంటి వాటి మధ్య రిప్రొడక్షన్ లేదా ఇంటర్బ్రీడింగ్ అనేటువంటి జరిగితే న్యూ క్వాలిటీస్ ఉన్నటువంటి న్యూ క్యారెక్టర్స్ ఉన్నటువంటి స్పీషీస్ అనేటువంటివి అక్కడ ప్రొడక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్పీషీస్ మధ్యలో ఏంటంటే ఇంటర్బ్రీడింగ్ అనేటువంటి జరగట్లేదు. ఇక్కడ ఆ ఇంటర్బ్రీడింగ్ జరగకపోవడం వల్ల వాటిలో ఏంటంటే సేమ్ క్వాలిటీస్ ఉన్నటువంటి యానిమల్సే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి.
సో దాన్ని ఏమంటారంటే హోమోజైగాసిటీ అని చెప్పి పిలుస్తుంటారు. హోమోజైగాసిటీ, హోమోజైగస్ కండిషన్స్ ఉంటాయి అక్కడ, అన్నీ ఒకేలాగా ఉంటాయి అక్కడ. ఇప్పుడు చూడండి, ఒక మన ఇండియాలో ఉండేటువంటి క్యాటిల్ ఉన్నాయి. ఆ క్యాటిల్ చూస్తూ ఉంటే అవి మన ఇండియాలో ఉండేటువంటి వాటి మధ్య ఇండియాలో ఉన్నటువంటి వాటి మధ్య ఇంటర్బ్రీడింగ్ జరిగి వేరే కంట్రీస్లో ఉన్నటువంటి క్యాటిల్స్ని తీసుకొచ్చి వీటితో ఇంటర్బ్రీడింగ్ చేయకపోతే మనకి ఇండియాలో వచ్చేటువంటి న్యూ జనరేషన్ క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ ఇండియాలో ఉండేటువంటి వెరైటీస్ లాగానే ఉంటాయి. అదే ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి క్యాటిల్ తీసుకొచ్చి ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి క్యాటిల్స్ తోటి ఇంటర్బ్రీడింగ్ కనుక జరిపించామంటే అప్పుడు న్యూ వెరైటీస్, న్యూ స్పీషీస్, న్యూ వెరైటీస్, న్యూ క్యారెక్టర్స్ ఉన్నటువంటి కొత్త క్యాటిల్ అనేటువంటిది ప్రొడక్షన్ జరిగే అవకాశం ఉంది. అండ్ దోస్ ఆర్ హ్యావింగ్ హెట్రోజైగోటిక్ కండిషన్స్, హెట్రోజైగస్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి న్యూ వెరైటీస్ ఆఫ్ క్యాటిల్ అనేటువంటివి ప్రొడక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది దాంట్లో. నెక్స్ట్ ఐసోలేషన్ అండ్ సెలెక్షన్. జనరల్గా స్పీషీస్ అనేటువంటివి ఏంటంటే సెవరల్ స్మాల్ పాపులేషన్స్ కింద, సెవరల్ యూనిట్స్ కింద లేదా సెవరల్ వెరైటీస్ కింద, స్మాల్ యూనిట్స్ కింద అవి డివైడ్ అయిపోయి ఉంటాయి. పాపులేషన్స్ అనేటువంటివి అవి ఒక ప్లేస్లో ఉంటాయి. అలాగే సేమ్ పాపులేషన్స్ ఏవైతే సేమ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవే వేరే ప్లేస్లో కూడా ఉంటాయి. సో ఇలాగ వీటిని ఐడెంటిఫై చేయడం, వాటిని సెలెక్ట్ చేయడం అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇవి ఈ స్పీషీస్ అనేటువంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్లోకి అవి ఉంటాయి. అండ్ వీటిలో ఉండేటువంటి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, ఇంటర్నల్ క్యారెక్టర్స్ని బట్టి, వాటి యొక్క క్వాలిటీస్ని బట్టి వాటిని సెలెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, యానిమల్ బ్రీడింగ్ జరిపించాలంటే యానిమల్స్ మధ్య ఈ ఏవైతే క్యాటిల్ కానీ లేకపోతే ఇంకా అదర్ యూస్ఫుల్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య బ్రీడింగ్ జరిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ సెలెక్షన్ చేయాలంటే మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు బుల్స్ అనేటువంటి ఉంటాయి. ఒంగోలు జాతి ఎద్దులు అంటారు అక్కడ, ఒంగోలు బుల్స్. ఇవి చాలా ఫేమస్ బుల్స్. అవి వాటిని తీసుకొచ్చి మన ఎంటైర్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి కౌస్ తోటి వాటిని బ్రీడింగ్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాగా కొన్ని యానిమల్స్ని సెలెక్ట్ చేసుకుని వాటికి ఉన్నటువంటి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ క్యారెక్టర్స్ని బట్టి ఆ యానిమల్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని బ్రీడింగ్ కోసం డిఫరెంట్ ప్లేసెస్కి వాటిని తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే న్యూ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్, క్యాటిల్స్ అనేటువంటివి ప్రొడక్షన్ జరిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అది మెయిన్. నెక్స్ట్ దీంట్లో వెరైటీస్ ఆఫ్ ఐసోలేషన్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా ఏంటంటే కొన్ని వెరైటీస్ చూద్దాం. మెయిన్గా 2 టైప్స్ అని చెప్పుకోవచ్చు వాటిని. ఒకటి జియోగ్రాఫికల్ ఐసోలేషన్. సెకండ్ ఏంటంటే రిప్రొడక్టివ్ ఐసోలేషన్. జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటే డిఫరెంట్ జియోగ్రాఫికల్ కండిషన్స్ ఉంటాయి. లైక్ డెజర్ట్స్, రివర్, తర్వాత ఫారెస్ట్ ఏరియాస్, మౌంటైన్స్, హిల్స్, ప్లెయిన్ ఏరియాస్, ఇలాంటి, అలాగే వాటర్ రీసోర్సెస్, ఇలాంటి జియోగ్రాఫికల్ ఏరియాస్ అవి ఉంటాయి. ఈ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ వల్ల యానిమల్స్ అనేటువంటివి ఏంటంటే సెపరేట్ అయిపోతాయి. అప్పటి వరకు ఒక ప్లేస్లో ఉన్నటువంటి యానిమల్స్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఏంటంటే అవి అక్కడ ఉండిపోతాయి. మళ్ళీ రావడానికి ఒరిజినల్ పాపులేషన్ తోటి అవి వచ్చి కలవడానికి ఆ జియోగ్రాఫికల్ కండిషన్స్ ఏం చేస్తాయంటే వాటిని అడ్డేస్తూ ఉంటాయి. అందుకని అవి వెళ్ళిపోయినవి వెళ్ళి తిరిగి రాలేవి, అక్కడ న్యూ స్పీషీస్ కింద ఫామ్ అయిపోయి ఉండిపోతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గెలాపాగస్ ఐలాండ్లో ఫించ్ బర్డ్స్ అనేటువంటి ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఐలాండ్లో, గెలాపాగస్లో ఉండేటువంటి మెయిన్ ఐలాండ్లో మెయిన్గా మనకి 5 స్పీషీస్ ఆఫ్ గెలాపాగస్ ఫించెస్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ ఐలాండ్లో 5 స్పీషీస్ ఆఫ్ ఫించ్ బర్డ్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. కానీ
మిగతా ఐలాండ్స్ లో చూస్తుంటే గెలాపాగస్ కి చుట్టూ ఉన్నటువంటి ఐలాండ్స్ లో చూస్తుంటే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ దగ్గర 26 వెరైటీస్ స్పీషీస్ ఆఫ్ ఫించ్ బర్డ్స్ అనేటువంటివి ఉన్నాయంట. అవి ఇక్కడికి రాలేవు. ఇవి ఈ 5 స్పీషీస్ అక్కడికి వెళ్ళపోవడానికి రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్. అందువల్ల అవి అక్కడ ఉండిపోయి కొత్త స్పీషీస్ కింద ఫామ్ అయిపోయి ఉంటాయి. అసలు యాక్చువల్గా మెయిన్ గెలాపాగస్ ఐలాండ్ లోనే ఈ ఫించ్ బర్డ్స్ అనేటువంటి ఉంటాయి మెయిన్ స్పీషీస్. ఇవి ఇక్కడ నుంచి అలా స్ప్రెడ్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ న్యూ స్పీషీస్ కింద ఫామ్ అయిపోయి అవి తిరిగి ఇక్కడ రాలేకపోవడం వల్ల అవి అక్కడే ఉండిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఐసోలేషన్ అంటారు. అలాగే రెండోది రిప్రొడక్టివ్ ఐసోలేషన్. రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటే సమ్ ఆర్గానిజమ్స్ దే నెవర్ ఇంటర్బ్రీడ్ విత్ ద సేమ్ పాపులేషన్, యానిమల్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ది సేమ్ పాపులేషన్. అంటే కొన్ని యానిమల్స్ అదే పాపులేషన్ ఉన్నటువంటి మిగతా ఇండివిజువల్స్ తోటి బ్రీడింగ్ లో పార్టిసిపేట్ చేయవు. ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేటువంటి నేను నెక్స్ట్ చెప్తాను. సో దాన్నే దే నెవర్ అండర్గోస్ ది ఇంటర్బ్రీడింగ్ విత్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ది సేమ్ పాపులేషన్. సో దాన్నే రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అని చెప్పి పిలుస్తారు. అంటే రిప్రొడక్టివ్ గా అవి సెపరేట్ అయిపోయి ఉంటాయి. దాంట్లో మెయిన్ గా డిఫరెంట్ వెరైటీస్ ఏంటంటే ఫస్ట్ ఇకలాజికల్ ఐసోలేషన్. ఇకలాజికల్ ఐసోలేషన్ అంటే దీంట్లో మెయిన్ గా సమ్ ఆఫ్ ది ఏబయోటిక్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ విచ్ సెపరేట్స్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ డిఫరెంట్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. అక్కడ ఉండేటువంటి ఏవైతే కొన్ని వాటర్ రిసోర్స్ అవ్వచ్చు, లేదా టెంపరేచర్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని ఇకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని స్పీషీస్ ఏవైతే అంటే రిప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేయలేవు. అంటే అక్కడ ఉన్నటువంటి ఇకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నిటికీ సూట్ అవ్వవు. అక్కడ కొన్నిటికి సూట్ అవుతాయి, కొన్నిటికి సూట్ అవ్వవు. ఇక్కడ చూస్తూ ఉంటే మెయిన్గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే రానా గ్రైలియో అనేటువంటి ఫ్రాగ్ ఒకటి, రానా గ్రైలియో, రానా అరియోలేటా, రానా గ్రైలియో, రానా అరియోలేటా అనేటువంటి 2 ఫ్రాగ్ స్పీషీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి ద నెవర్ ఇంటర్బ్రీడ్. అవి 2 కూడా ఇంటర్బ్రీడింగ్ లో పార్టిసిపేట్ చేయలేవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఇంటర్బ్రీడింగ్ పర్మిట్ చేయవు. ఎలాగా అంటే రానా గ్రైలియో అనేటువంటిది రానా గ్రైలియో ఫ్రాగ్స్ దే లీవ్స్ బాటమ్ ఆఫ్ ది వాటర్. ఈ వాటర్ యొక్క పాండ్ యొక్క బాటమ్ అడుగులో ఉన్నటువంటి ప్లేస్ లో ఇవి ఉంటాయి ఈ ఫ్రాగ్స్. అదే రానా అరియోలేటా అనేటువంటివి ఎక్కడ ఉంటాయంటే ఇవి ఆ పాండ్కి బయట ఏవైతే బర్రోస్ ఉంటాయో ఆ బర్రోస్ లో అవి సర్వే అవుతూ ఉంటాయి. ఈ బర్రోస్ లో ఉన్నాయి, వాటర్లోకి వెళ్ళవు. ఈ వాటర్లో ఉన్న రానా గ్రైలియో అనేటువంటివి ఈ బర్రోస్లోకి వెళ్ళవు. సో అలా వెళ్ళకపోవడం వల్ల వాటి మధ్యలో రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేటువంటిది అక్కడ జరుగుతుంది. సో అది మెయిన్గా దాంట్లో చూస్తాం. నెక్స్ట్ సీజనల్ ఐసోలేషన్. సీజనల్ ఐసోలేషన్ అంటే చూడండి, కొన్ని యానిమల్స్కి ఒక్క సీజన్ ఉంటుంది ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. కొన్ని యానిమల్స్ ఏమో వేరే సీజన్లో ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. అంటే ఇంటర్బ్రీడింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీటి మధ్య సీజనల్ వేరియేషన్ అనేటువంటిది ఉంది. 2 కూడా ఒకే టైంలో ఒకే సీజన్ లో కనుక ఇంటర్బ్రీడింగ్ లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ సక్సెస్ఫుల్ గా ఇంటర్బ్రీడింగ్ అనేటువంటి జరుగుతుంది అక్కడ. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలమాండర్స్ ఉన్నాయి. సాలమాండర్స్ లో అంబులిస్టోమా అంటారు. సాలమాండర్ సైంటిఫిక్ నేమ్ అంటే అంబులిస్టోమా. వీటిలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని ఏమో బిఫోర్ మార్చ్ ఇంటర్బ్రీడింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంటాయి, కొన్ని ఏమో ఆఫ్టర్ మార్చ్ ఇంటర్బ్రీడింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, సీజన్ వేర్ అయిపోతుంది. ఇక్కడ బిఫోర్ మార్చ్ అంటే ఏంటి? బిఫోర్ మార్చ్ అంటే మనకి వింటర్ సీజన్, ఆఫ్టర్ మార్చ్ అంటే సమ్మర్ సీజన్. కొన్నేమో వింటర్ సీజన్లో ఇంటర్బ్రీడింగ్లో ఉంటే, కొన్నేమో సమ్మర్ సీజన్లో ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. అందువల్ల ఇక్కడ సీజన్ అనేటువంటి వేరే అయిపోతుంది. కాబట్టి వీటి మధ్యలో ఇంటర్బ్రీడింగ్ అనేటువంటి జరిగే అవకాశం లేదు. దానివల్ల రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లైమాటిక్ ఐసోలేషన్. క్లైమాటిక్ ఐసోలేషన్ అంటే
some of the climatic factors like temperature, light, salinity, moisture, they never favors the interbreeding of those animals. Temperature, light, salinity, moisture ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ కొన్నిటికి కొన్ని ఆ కండిషన్స్కి ఫేవరబుల్గా ఉంటాయి, కొన్ని ఏమో ఆ కండిషన్స్ అన్ఫేవరబుల్గా ఉంటాయి. ఏ యానిమల్స్ అయితే ఆ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయో ఆ యానిమల్స్ ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ కండిషన్స్ వేటికైతే అన్ఫేవరబుల్గా ఉన్నాయో అవి ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. అలాగే జరుగుతుంది. నెక్స్ట్ మెకానికల్ ఐసోలేషన్. మెకానికల్ ఐసోలేషన్ అంటే ఇక్కడ స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఇన్ జెనైటల్ ఆర్గాన్స్. జెనైటల్ ఆర్గాన్స్ మధ్యలో ఏంటంటే స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. జెనైటల్ ఆర్గాన్స్ అంటే సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే కాపులేటరీ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ కాపులేటరీ ఆర్గాన్స్ డిఫరెంట్ అవడం వల్ల, స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండడం వల్ల వాటి మధ్యలో రిప్రొడక్షన్ అనేటువంటి జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తుంటే మనకి కొన్ని యానిమల్స్ ఉన్నాయి, లైక్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదా. ఆ ఇన్సెక్ట్స్లో ఏంటంటే లాక్ అండ్ కీ మెకానిజం అనేటువంటిది కాపులేటరీ ఆర్గాన్స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక లాక్ ఉందంటే ఆ లాక్కి సరిపడా కీ పెడితేనే ఆ లాక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అంతేగాని ఏ కీ పెడితే ఆ కీని తీసుకొచ్చి ఆ లాక్లో పెడితే ఆ లాక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో అలాగే సేమ్ ఇక్కడ ఈ ఇన్సెక్ట్స్లో చూస్తుంటే వాటికి అన్ని ఇన్సెక్ట్స్ కూడా అన్ని ఫీమేల్స్ తోటి అవి ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేయలేవు. ఒక మేల్ ఉందంటే ఆ మేల్కి సెక్స్ ఆర్గాన్స్కి కాపులేటరీ ఆర్గాన్స్కి సూట్ అయ్యే ఫీమేల్ తోటే అది ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే దాని యొక్క కాపులేటరీ ఆర్గాన్ ఫీమేల్ యొక్క కాపులేటరీ ఆర్గాన్ తోటి సిమిలర్గా ఉండాలి. అంటే దాంట్లోకి ఇంట్రడ్యూస్ అవ్వడానికి అక్కడ పాసిబిలిటీ ఉండాలి. సో అందుకనే ఇన్సెక్ట్స్లో ఏంటంటే అన్ని ఫీమేల్స్ అన్ని మేల్స్ తోటి ఇంటర్బ్రీడింగ్ పార్టిసిపేట్ చేయలేవు. కొన్ని మేల్స్ మాత్రమే కొన్ని ఫీమేల్స్ తోటి ఇంటర్బ్రీడింగ్ పార్టిసిపేట్ చేస్తుంటాయి. సో అది లాక్ అండ్ కీ మెకానిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అలాగా దానివల్ల కూడా కొన్నిసార్లు ఇంటర్బ్రీడింగ్ అనేటువంటిది జరగదు. సో దాన్నే మెకానికల్ ఐసోలేషన్, రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. అలాగే ఎథలాజికల్ ఐసోలేషన్. ఎథలాజికల్ ఐసోలేషన్ అంటే బిహేవియర్. ఎథాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ బిహేవియర్. అంటే యానిమల్స్ మధ్యలో ఉండేటువంటి బిహేవియర్ వల్ల కూడా యానిమల్స్ మధ్యలో డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి. ఇప్పుడు మేల్ ఫీమేల్స్ ఉన్నాయనుకున్న యానిమల్స్, వాటి రెండింటి యొక్క బిహేవియర్ అనేటువంటిది ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ఆలోచన రెండింటికి కూడా థింకింగ్ వస్తే, థాట్ అనేటువంటిది వస్తే అప్పుడు సక్సెస్ఫుల్గా ఇంటర్బ్రీడింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యానిమల్స్లో ఏంటంటే ఈ బిహేవియర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా మేల్కి ఒక ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటిది బిహేవియర్ ఆలోచన ఉంది. ఫీమేల్కి ఏమో ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేయాలి ఈ మేల్తో అనేటువంటి దానికి ఆ బిహేవియర్ లేదు, దానికి ఆలోచన లేదు. సో అప్పుడు ఇంటర్బ్రీడింగ్ అనేటువంటిది జరిగే అవకాశం లేదండి. సో దాన్నే ఎథలాజికల్ ఐసోలేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది కొన్ని యానిమల్స్లో జరుగుతూ ఉంటుంది. అలాగే గ్యామెటిక్ మార్టాలిటీ. గ్యామెటిక్ మార్టాలిటీ అంటే this is another type of isolation in which the gametes may die before they got fertilized. అంటే ఫెర్టిలైజ్ అవ్వకుండానే గ్యామెట్స్ అనేటువంటివి డెడ్ అయిపోతుంటాయి. దాన్నే గ్యామెటిక్ మార్టాలిటీ అంటారు. ఇప్పుడు చూడండి, వావా ఫీమేల్స్ నుంచి వచ్చే వాటిని వావా అంటారు. మేల్స్ నుంచి ప్రొడక్షన్ జరిగేటువంటి వాటిని స్పర్మ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ స్పర్మ్స్ వచ్చి ఎగ్ తోటి అంటే వావా తోటి యునైట్ అవ్వకుండానే, ఫెర్టిలైజ్ జరగకుండానే వావా అనేటువంటిది డెడ్ అయిపోతూ ఉంటుంది. డెడ్ అవ్వడం వల్ల ఆ స్పర్మ్స్ వచ్చినా సరే అక్కడ ఫెర్టిలైజేషన్ అనేటువంటి జరగదు. లేదా వావా లైవ్ కండిషన్లో ఉంది, స్పర్మ్స్ ఏమో రిలీజ్ అయిన వెంటనే డెడ్ అయిపోయినాయి, అప్పుడు కూడా ఫెర్టిలైజేషన్ అనేటువంటి జరగదు. సో ఇలాగ గ్యామెటిక్ మార్టాలిటీ అనేటువంటిది వాటి వల్ల కూడా రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేటువంటిది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో ఇలాగా అలాగే ద గ్యామెటోగనీ, డిఫరెంట్ గ్యామెటోగనీ కండిషన్స్, గ్యామెటోజెన్సిస్ కండిషన్స్ అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ ఉన్నాయి. మేల్లో
స్పామ్స్ ఏమో ఎర్లీగా రిలీజ్ అయిపోయినాయి, ఫీమేల్ ఏమో ఎగ్ లేదా ఓవా అనేటువంటిది లేట్గా రిలీజ్ అయింది. అప్పుడు కూడా అక్కడ రిప్రొడక్షన్ అనేది లేదా ఇంటర్బ్రీడింగ్ అనేటువంటి జరిగే అవకాశం లేదు. ఎప్పుడైతే మేల్ ఫీమేల్లో గ్యామెట్స్ అనేటువంటి సిమిలర్గా ఒకే టైంలో ఎట్ ఏ టైం రిలీజ్ అవుతాయో అప్పుడే ఆ రెండు ఇంటర్బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు సక్సెస్ఫుల్గా నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, దేంట్లో అయినా సరే ఒక్క దాంట్లో ఈ ఎగ్ లేదా స్పామ్స్ అనేటువంటి ముందుగా రిలీజ్ అవుతాయి. అప్పుడు నెక్స్ట్ దాంట్లోకి ఇవి రిలీజ్ అవ్వం కాబట్టి అక్కడ రిప్రొడక్షన్ అనేటువంటి జరిగే అవకాశం లేదు అక్కడ. సో అలాంటి కండిషన్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి దాన్నే రిప్రొడక్ట్ ఐసోలేషన్ అని చెప్పి పిలుచుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ రీజన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఐసోలేషన్ మెకానిజం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎస్ఐ క్వశ్చన్కి చాలా చాలా ఇంపార్టెంట్. డ్యామ్ షూర్గా ఎస్ఐ క్వశ్చన్ ఐసోలేషన్ అనేటువంటి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక 1 or 2 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, అందులో చూద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.